నమస్కారం వీటి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ప్రారంభం. మొక్కలు నాటిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ప్రభుత్వ ఆసుపత్రుల ముందు బీజేపీ నేతల ధర్నా. కరోనా వైరస్ కట్టడికై చర్యలు తీసుకోవాలని డిమాండ్. భారత జవాన్లపై చైనా జరిపిన కాల్పుల తీరు నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం. బైంసా పట్టణంలో అడ్వకేట్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం స్పష్టం చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కట్టాల్లో అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన జెడ్పీటీసీ దశరథ్ నాయక్. కట్టాల్ మండలాన్ని అభివృద్ధి చేస్తానని హామీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపల్ పరిధి డీపోచంపల్లిలో మున్సిపల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. 6వ విడత హరితహారంలో భాగంగా సుమారు 3,85,000 మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి కృష్ణ, కమిషనర్ సురేష్, వైస్ చైర్మన్ పద్మారావుతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నీళ్ళ పోసుకో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయని, అనారోగ్యం బారిన పడ్డ ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరోనా టెస్టులు కూడా నిర్వహించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీలోని కరోనా వ్యాధిని చేర్చాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు శేఖర్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీలో కరోనాను వెంటనే తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వెంటనే కేసీఆర్ మొండి వైఖరి, కేసీఆర్ మొండి వైఖరి. కరోనా వైరస్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు నరసింహారెడ్డి, శ్రీధర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ముట్టడించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా బాధితులకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించాలని కోరారు. ధర్నా చేస్తున్న నాయకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद. ప్రజలను ఆదుకోలేని ప్రభుత్వం నశించాలి, గద్దెదిగాలి. ప్రజలను ఆదుకోలేని ప్రభుత్వం గద్దెదిగాలి. కోవిడ్ వ్యాధిని నిరోధించడంలో, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు సరైనటువంటి చికిత్సను అందించడంలో టెస్టులు చేయకుండా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరసనకు, వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల డిఎంహెచ్ఓ ఆఫీసుల ముందు, హాస్పిటల్స్ ముందు భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన తెలుపుతూ ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్రం ప్రభుత్వ వైఖరి వల్ల
పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, మీరు టెస్టులు చేయాలి. టెస్టులు చేయకపోతే ఈ వ్యాప్తిని అరికట్టడం కష్టమని చెప్పిన తర్వాత కూడా టెస్టులు చేయకపోతే ప్రజలు, రాజకీయ పార్టీలు కోర్టులకు పోవాల్సిన పరిస్థితి. కోర్టులు మొట్టికాయలు వేసినా, కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు చెప్పినా కానీ మరి వాళ్ళ టెస్టులు పెంచలేదు. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వ బృందాలు వచ్చి గట్టిగా హెచ్చరిస్తే ఇవాళ 50,000 టెస్టులు చేస్తామని చెప్తా ఉన్నారు. టెస్టులు పెంచినటువంటి నేపథ్యంలో మీరు చూస్తూ ఉన్నారు, గత 48 గంటలుగా పెద్ద ఎత్తున కేసులు వస్తూ ఉన్నాయి. చేసినటువంటి టెస్టులలో 25% మరి కేసులు పాజిటివ్గా వస్తూ ఉన్నాయి. దీనికి పూర్తి బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఒకవైపు ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యాలు లేవు, గాంధీలో సౌకర్యాలు లేవు. ప్రభుత్వము గవర్నర్ గారే సాక్షాత్తు చెప్పారు, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చమని చెప్పారు. మేము డిమాండ్ చేసినాం, 5 లక్షల వరకు పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ని అమలు చేయమంటే అది చేయరు. ఈ రకంగా టెస్టులు పక్క రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందికి 4,000 టెస్టులు యావరేజ్ చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో 650 కూడా చేయట్లేదు. ఈ రకంగా మొత్తంగా ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పొదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చొప్పదండి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో పార్టీ బీమా పథకం కింద 2 లక్షల రూపాయలను మల్లయ్య కుటుంబ సభ్యులకు మంజూరు చేయించారు. మంజూరైన చెక్కును ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతుని భార్య ఆకునూరి లక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇచ్చిన 2 లక్షల రూపాయలు తమ కుటుంబానికి ఎంతో అండగా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పార్టీ కేసీఆర్ గారు 2 లక్షలు కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లె గ్రామంలో ఆకునూరి మల్లయ్య అక్టోబర్ 3 తారీఖు నాడు ప్రమాదవశాత్తు గంగాధరలో బస్సు యాక్సిడెంట్ ద్వారా చనిపోయినటువంటి టీఆర్ఎస్ కార్యకర్త ఆకునూరి మల్లయ్య మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుండి గౌరవ కేసీఆర్ గారి అదేవిధంగా కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా మరి ఇవాళ ఏదైతే సభ్యత్వం పార్టీకి సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే బీమా 2 లక్షల రూపాయలు పార్టీ అందజేస్తుంది. అదే విధంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళ భార్యకు మరి చెక్కును అందజేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు ఇదేదైనా సంఘటన జరిగితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ద్వారా 2 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ యొక్క పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో మరి ప్రతి కార్యకర్తను కూడా టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ధైర్యంగా మరి ఇవాళ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి పరిపాలన సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరిగినా మరి వాళ్ళను చాలా గొప్పగా కాపాడుకునే ప్రయత్నం పార్టీ చేస్తే కనుక కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. కేసీఆర్ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి ఇంత గొప్పగా ఉన్నాయి కనుక ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచంపల్లి మున్సిపల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 1,00,000 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న హరితహారం తెలంగాణలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటామని, పోచంపల్లి పట్టణాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ విజయలక్ష్మి, కమిషనర్ బాలశంకర్, వైస్ చైర్మన్ బాత్కలింగస్వామి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శంకర్ సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు హరితారం కార్యక్రమంలో భాగంగా పోచంపల్లి మున్సిపాలిటీలో 1,60,476 మొక్కలు నాటాలని టార్గెట్గా నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో డిఫరెంట్ కేటగిరీలో మనము ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అందులో భాగంగా టీ పార్క్స్, యాదాద్రి ఫారెస్ట్ అండ్ అర్బన్ ల్యాండ్ స్పేస్, లేఅవుట్ ఓపెన్ స్పేస్, ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ హైవేస్, మున్సిపల్ రోడ్స్, లేక్స్, ఈ కేటగిరీలో మనం ఈ చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము. ఈ మన మున్సిపల్ పరిధిలో ముక్తాపూరు, దేవునిపల్లి అండ్ పోచంపల్లి, నారాయణగిరి, సీతవానిగూడెం హ్యాబిటేషన్స్తో కలిపి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని హ్యాబిటేషన్లో కలిపి మనం ఈ టార్గెట్, మనకి ఇచ్చినటువంటి టార్గెట్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. ఈ యాదాద్రి డెన్స్ ఫారెస్ట్ కింద మన దగ్గర 2 ప్లేసెస్లో ప్రతి ప్లేస్లో 5,000 మొక్కలు నాటాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యాదాద్రి డెన్స్ ఫారెస్ట్లో ఒక చిన్న ఏరియాలో 1/2 ఎకర్ ఏరియాలో థిక్ ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర గతంలో లేఅవుట్లు చేసి 10% ల్యాండ్ కూడా కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా మనం భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో భారత్ జవాన్లపై చైనా జరిపిన కాల్పుల తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అడ్వకేట్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కోర్టు నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చైనా ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అమరులైన భారత సైనికుల ఆత్మశాంతి చేకూరాలని, భారత ప్రజలు చైనా వస్తువులు బ్యాన్ చేయాలని తెలిపారు. बार एसोसिएशन बैसा, मेरे कलीग्स और सभी लोग, आज हमारा जो प्रोटेस्ट है, जो चाइना का परसों का जो इंसिडेंट हुआ, हमारे देश के जो 20 जवान शहीद हुए, जालवान वैली में जो इंसिडेंट हुआ, उसको जो है सो खंडन करते हुए हम लोग आज चाइना के वस्तु को नहीं लेना, उसको प्रोटेस्ट करना बोल के ये रैली निकाली गई है। मैं सभी भाइयों को ये करता हूँ कि अपन ज़्यादा से ज़्यादा लोग चाइना के जो भी गुड्स रहेंगे उसको जो सो अपन एनकरेज नहीं करते हुए नहीं लेना, और चाइना को जो सो सबक सिखाना बोल के इंडिया का जो चल रहा, आज जो संतोष बाबू और उसके साथ जो जवानों जो शहीद हो गए, उनके आत्मा को जो सो शांति मिले और उन्होंने अमर रहे बोल के मेरे 2 शब्द समाप्त करता हूँ। जय हिंद, जय भारत। నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కోవిడ్-19పై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్లకార్డులతో బీజేపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. కరోనా విజృంభించకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింగ్ యాదగిరి, జిల్లా నాయకులు సామర్థ్యపు నరసింహ, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బాధిత కార్యక్రమాలకు పోలీసులకు ఈ కరోనా వారియర్స్ వాళ్ళకు తక్షణమే రక్షణ కవచాలు ఇచ్చి వారికి వాళ్ళ కుటుంబాలకు క్రమం తప్పకుండా కరోనా టెస్ట్ నిర్వహించాలి. అది డిమాండ్. వారియర్స్ అంటే మనకు హాస్పిటల్ సిబ్బంది, పోలీసు, బాధిత కార్యక్రమం ఓకే ఏదైనా
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లో గల సాయి సూర్య ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలైంది. యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ముత్యాలనే వ్యక్తికి చిన్న సర్జరీ చేస్తామని చెప్పి డాక్టర్లు ప్రాణాలు తీశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ప్రశ్నించగా ఆసుపత్రి నుంచి డాక్టర్లు సిబ్బంది పరారయ్యారు. బాధితులు రాజేంద్రనగర్ పోలీసులో ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తాపూర్లో గల సాయి సూర్య హాస్పిటల్లో ఒక మరణం జరిగింది. ముత్యాలు అని 45 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మూత్ర సంబంధిత వ్యాధితోటి బాధపడుతున్నటువంటి నిన్న ఉదయం ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అతనికి సర్జరీ చేయాలని చెప్పి నిన్న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సర్జరీ చేయడం జరిగింది. ఆ సర్జరీ చేసినటువంటి డాక్టర్ రాజశేఖర్ సర్జరీ తర్వాత అతను వెళ్ళిపోవడము, హాస్పిటల్ యొక్క సిబ్బంది డ్యూటీ డాక్టర్ అక్కడ ఎవరు అవైలబుల్ లేరని, సాయంత్రం వరకు అతనికి అనెస్థీషియా నుంచి కోలుకోకుండా కోమాలోకి వెళ్ళిపోయినాడని చెప్పి రాత్రి దానికి సంబంధించి అక్కడ ఉన్న డాక్టర్లకు కానీ యాజమాన్యానికి కానీ హాస్పిటల్ యాజమాన్యానికి కానీ వాళ్ళు రోగికి సంబంధించినటువంటి బంధువులు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల రాత్రి అతను చనిపోయినాడని చెప్పి అతనికి సంబంధించిన వాళ్ళు మనకు సమాచారం అందించడంతో హాస్పిటల్ దగ్గరికి రాత్రి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డెడ్ బాడీని ఉస్మానియా మార్చర్కి తరలించడం జరిగింది. బంధువులు చెప్పడం ఏంటంటే అతనికి సరైన చికిత్స ఇవ్వడంలో హాస్పిటల్ యాజమాన్యం కానీ డాక్టర్ కానీ నిర్లక్ష్యం వ్యవహరించినారు. అందుకే మృతుడు చనిపోయినట్లుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని ప్రకారంగా హాస్పిటల్ యాజమాన్యం మీద మరియు డాక్టర్ మీద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అది విచారణలో ఉంది. ఇప్పుడు ఉస్మానియాలో పోస్టుమార్టం జరిగిన తర్వాత పోస్టుమార్టం నివేదికను బట్టి అతను నిర్లక్ష్యం విధంగా ఉందా లేదా అనేది ఒక నిర్ధారణకు వచ్చి తదుపరి హాస్పిటల్ యాజమాన్యం మీద చట్ట ప్రకారంగా క్రిమినల్ చర్య తీసుకోవడం జరుగుతుంది. అది మా పరిధిలోకి రాదు. ఇప్పుడు ఉన్నటువంటి క్రిమినల్ కేసును బట్టి డిఎంహెచ్ఓ రంగారెడ్డి గారికి ఒక నివేదిక సమర్పిస్తాం. వాళ్ళ పరిధిలో వాళ్ళు విచారణ జరుపుకొని ఒకవేళ వాళ్ళ ఎంక్వైరీలో నిజమని తేలితే వాళ్ళు హాస్పిటల్కి సంబంధించిన క్లోజ్ చేయాలా ఏంది అనేది వాళ్ళ పరిధిలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ దవాఖాన వద్ద ప్లకార్డుతో ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు అధికంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట అధ్యక్షులు బాలినే జగన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ప్రజలు భయంగా బ్రతకడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ రేసు శ్రీనివాస్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడ్డపల్లి నరసింహులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్యాల వినయ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు భవిష్యత్తు లోపల తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సామాన్య ప్రజల యొక్క ఈ కరోనా కష్టకాలం లోపల ఉన్నటువంటి పేద ప్రజలు, సామాన్య ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మరి వీటిపైన దృష్టిని సారించి తప్పనిసరిగా వాళ్ళను ఆదుకోవాల్సిందిగా, అండదండగా ఉండవలసినటువంటి సందర్భం లోపల ఈనాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ లోపల ఉన్నటువంటి యావత్ ప్రజానికం అంతా కూడా గమనించాలి. అసమర్థమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పూర్తిగా మర్చిపోయింది ఈనాటి తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ప్రజలారా, భవిష్యత్తు లోపల భారతీయ జనతా పార్టీకి అండదండగా ఉండి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈ యొక్క సానుభూతిని, ఈ యొక్క సహకారాన్ని భవిష్యత్తు లోపల అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా నర్సంపేట పట్టణం లోపల కనుక చూస్తే ప్రజాప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలను మేము పాటిస్తూ ఉన్నామని అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, అదేవిధంగా చుట్టూన్నటువంటి గ్రామ సర్పంచులు కానీ పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కష్టాలను చెప్తామని ప్రజలు వాళ్ళ దగ్గరికి పోయినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా, నాయకులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నందుకు నిరసనగా మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలంలో గల గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకై వేల కోట్ల నిధులు అందించిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం వాటిని పక్కదోవ పట్టించి కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించడం లేదని ఆరోపించారు. దేశం మొత్తంలో తెలంగాణలో అతి తక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, దేశవ్యాప్తంగా తెలంగాణలోని మరణాల శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీ కిందికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బొప్పు కిషన్, మున్సిపాలిటీ అధ్యక్షులు వేముల మధు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గడమల్ల చంద్రయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు పెండం శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కరోనా కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిండు అంటే, కరోనా అనేది మన రాష్ట్రంలోకి రాదు, వస్తే 1000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 600 కోట్లు ఇచ్చిన తర్వాత ఈ విషయం చెప్పిన. అంతకుముందు అసెంబ్లీలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కరోనా వస్తే అన్ని రాష్ట్రాల్లో దేశాలలో కరోనా ఉన్నది, మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రంలో కనీసం మాస్కులకు ఇచ్చేంత డబ్బు లేదు అని చెప్పని అసెంబ్లీలో మాట్లాడితే, మన కేసీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏంటంటే అవగాహన లేకుండా ఈ కరోనాను పారాసెటమాల్ తోటి తగ్గిస్తాం, మేము జ్వరమత్తే గోలు వేసుకుంటారు అని చెప్పానని అసెంబ్లీలో అడిగితే, పారాసెటమాల్ గోలు వేసుకుంటా నాకు సైంటిస్ట్ చెప్పిండు, ఆ పారాసెటమాల్ గోలితోటి తగ్గుతుంది అని చెప్పారన్న ముఖ్యమంత్రి ఈరోజు అట్లనే ఉంచివేసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదో పట్టించుకుంటూ ఆ డబ్బులు సొంతగా వాడుకొని ఒక్క రూపాయి కూడా కరోనా నిధులు ఖర్చు పెట్టకుండా గాంధీ హాస్పిటల్లో ఎంత కోటీశ్వరుడైనా చిన్న బీదవాడైనా కానీ గాంధీ హాస్పిటల్ కరోనా ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి అన్నాడు. ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు ఇప్పుడు 3 ఎమ్మెల్యేలకు వస్తే వాళ్ళని తీసుకుపోయి యశోద హాస్పిటల్లో ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు పెడతాడు. మరి వాళ్లకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లేవా, గాంధీ హాస్పిటల్ లేవా అని చెప్పానని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పుడు సాతగాని ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అంటే, కరోనా టెస్టులు చేయించలేక హైదరాబాద్లో సాతగాక ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నాడు కదా అంటే, కరోనా ఇప్పుడు పెరిగింది, లాక్డౌన్ అని చెప్పాడు. హైదరాబాద్లో కొన్ని జాగాలో లాక్డౌన్ అనేది తీసేసారు, వాళ్ళ మీద కేసులు లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు చేసుకుంటూ ఉంటున్నాడు. ఓన్లీ హిందువులకు ఒక రూల్స్, వేరే వాళ్ళకు ఒక రూల్స్ పాటిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి అని చెప్పానండి చెప్తున్నాడు. దీనికి ఎన్నో కోట్లు డబ్బు ఖర్చు పెడుతున్నాడు. చాలా సంస్థలు 1000 కోట్ల డబ్బు వచ్చింది కరోనాకు. నేను గాంధీ హాస్పిటల్ ఒక పేషెంట్కి 20 లక్షలు ఖర్చు పెడతానన్నాడు. ఈరోజు ఆ గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఏం చేసిండ్రంటే రోడ్డు మీదకి వచ్చారు, మాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, కరోనా గాంధీ హాస్పిటల్లో మాకు ఖర్చులకు ఇవ్వలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు. అన్ని కార్యాలయాల నిరసన తెలుపుతున్నారు. ఈ ప్రభుత్వము ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పానని తెలియజేసుకుంటూ ఈరోజు లక్షపేట ప్రభుత్వ హాస్పిటల్ ముందు లక్షపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలుపుతారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు బైన్ల కుమార్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బైన్ల కుమార్ మాట్లాడుతూ, కరోనా విలేతాండవం చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ను కట్టడి చేయడంలో విఫలమైందని ఆరోపించారు. పటాన్చేరు ఏరియా ఆసుపత్రికి 100 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి మాట తప్పారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. పటాన్చేరు అసెంబ్లీ తరఫున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19పై చేతులు ఎత్తేయడం జరిగింది. ఆయన మొదటి రోజు చెప్పిండు సీఎం గారు, సామాన్యులైనా డబ్బున్నోళ్ళైనా ఎమ్మెల్యేలైనా లాస్ట్కు సీఎం నాకు వచ్చినా నేను కూడా గాంధీ హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోవిడ్ వస్తే వాళ్ళని తీసుకుపోయి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. బీదవారి పరిస్థితి ఏందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క కోవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాధిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఘోరంగా విఫలమైనందున ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు పటాన్చేరు అసెంబ్లీ తరఫు నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే కారు అతంది, స్టీరింగ్ ఏమో ఓవైసీది కాబట్టి రాష్ట్రంలో ఎన్నో లక్షల కరోనా పేషెంట్లు ఉన్నా కానీ టెస్టులు చేస్తే నా రాష్ట్ర ప్రభుత్వం బలమవుతామని చెప్పేసి టెస్టులను చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఏదేమనంటే ఒకటి పారాసెటమాల్ వేసుకు తక్కువ అవుతుంది, నా ఎమ్మెల్యేలు ఒక మాస్క్ లేకుండా తిరుగుతారు అని ప్రజలను అనవసరంగా పిచ్చోళ్ళని చేసి ప్రజలకు
లేని రోగాలు ఈ కరోనాను అధికంగా వ్యాపించడానికి ఆయనే కారణమై కాబట్టి తక్షణమైన ఈ యొక్క మాట ఇచ్చింది నిలబెట్టుకొని ప్రభుత్వానికి 1000 కోట్లనే ఖర్చు పెడతా అని చెప్పిండు. 1000 కోట్లు ఇంతవరకు 100 కోట్లు ఖర్చు పెట్టని ప్రభుత్వము ఉన్న ఒకటి లేకున్న ఒకటే. దీని మీద ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఈ కరోనా మమ్మారిని అరికట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పడంచేరు మండల అసెంబ్లీ శాఖ నుంచి కోరుచున్నాం. జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో గల ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రి ముందు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందరికీ మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని కోరారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పలు డిమాండ్లు అమలుపరచాలని కోరారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు అధ్వానంగా మారినాయనే ఆలోచన కొద్దీ ఈరోజు మాకు అన్నగారు పిలుపునిచ్చిర్రు. దాని పిలుపులో భాగంగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయుష్మాన్ భారత్ ఏదైతుందో కేంద్రము గత 5 సంవత్సరాల నుంచి ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు కాలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళే రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపిణీ చేయాలి. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదైతున్నదో దాన్ని ఖచ్చితంగా కరోనాలు చేర్చాలి. కరోనాకు సంబంధించిన బాధితులు ఎవరైతున్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం వలన వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మరి వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కరోనా విషయంలో పంపిన ఆ డబ్బంతా ఏమైంది? అదేవిధంగా మనకు విరాళాల రూపంలో 500 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి ఆ డబ్బులకు లెక్కలేవి. అదేవిధంగా అధికారులు ఎవరైతున్నారో వాళ్ళకు సగం కొరతలు ఏవైతే పెట్టినరో వాటి విషయంలో 400 కోట్ల రూపాయల వరకు ఖచ్చితంగా అవి తీసుకున్నారు. మరి ఇప్పటి వరకు వాటి విషయమైంది. మరి ఇప్పుడు కరోనా వచ్చిన వ్యక్తికి మేము చేయలేనని చేతులు ఎత్తిన ప్రభుత్వం, మరి చేయాలని అంటే వాళ్ళు దీనికి గింత అని రేటు పెట్టిర్రు. ఆ రేటు విషయంలో వస్తే 2200 ఒకదానికి, 7000 రూపాయలు ఒకదానికి, 9000 రూపాయలు ఒకదానికి. మరి మధ్యతరగతి కుటుంబం, పేదవాడు, మరి వీళ్ళందరూ కూడా ఈ డబ్బులు పెట్టుకుని చేయించుకునే పరిస్థితులు లేరు. మరి వారు చేయించుకోవాలని అంటే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం బాసడగా నిలవాలి. మరి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి చెప్తా ఉన్నారు, నేను కరోనా విషయంలో ఇన్ని వేల కోట్లు నేను ఇవ్వడం జరిగింది అని చెప్పి. మరి నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు చెప్తా ఉన్నారు, సార్ మీకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఆరోగ్యశ్రీ మేము అమలు చేస్తున్నాము, కరోనా టెస్టులు ఖచ్చితంగా ఇస్తామని అన్నారు. లడ్డా గారు అవివేకంగా మాట్లాడుతున్నారు, జాతీయ అధ్యక్షులు అని చెప్పారు. మేము ఒక్కటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, మరి మీరు ఇప్పుడు కరోనాను రాజకీయం చేయొద్దని అంటున్నారు. రాజకీయం చేయకపోతే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇచ్చిన డబ్బులు కేంద్రం అడగద్దా? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ప్రారంభం. మొక్కలు నాటిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ప్రభుత్వ ఆసుపత్రుల ముందు బీజేపీ నేతల ధర్నా. కరోనా వైరస్ కట్టడికై చర్యలు తీసుకోవాలని డిమాండ్. భారత జవాన్లపై చైనా జరిపిన కాల్పుల తీరు నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం. బైంసా పట్టణంలో అడ్వకేట్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, స్పష్టం చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కట్టాల్లో అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన జెడ్పీటీసీ దశరథ్ నాయక్. కట్టాల్ మండలాన్ని అభివృద్ధి చేస్తానని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.